హాయ్ వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి గోల్డెన్ ప్రాపర్టీస్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి మన క్యాపిటల్ తుళ్ళూరుకి అతి సమీపంలో ఉన్న వైకుంఠపురంలో సిఆర్టీఏ అప్రూవల్తో ఉన్న లేఅవుట్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా సిఆర్టీఏ అప్రూవల్తో మన వాళ్ళు డెవలప్ చేయబోతున్న లేఅవుట్ అనమాట. ఇది తార్ రోడ్ని ఆనుకుంటుంది. ఇప్పుడు ఏదైతే మనకు మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్డుకి అతి సమీపంలో ఉంటుందన్నమాట. రోడ్ ఫేస్ చేసుకుంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన తుళ్ళూరు కానీ ఏ ఊరైనా కూడా డైరెక్ట్గా మనకి అమరావతిలో ఏదైతే ఉన్నాయో వాటన్నిటి యాక్సెసిబిలిటీగా ఉన్నటువంటి అనమాట. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మెయిన్ రోడ్ మీద ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇది అతి సమీపంలో అంటే మనకి ఇప్పుడు మీరు చూస్తున్న ఆ తాడి చెట్లు ఏదైతే ఉందో ఆ తాడి చెట్ల నుంచి కూలింగ్ ఏరియా అండి. జస్ట్ ఒక హాఫ్ కేమ్ డిస్టెన్స్ ఉండొచ్చు. అక్కడ నుంచి ఇటు పక్క మొత్తం కూడా నాన్ కూలింగ్ ఏరియా అనమాట. ఇదంతా రెసిడెన్షియల్ జోన్, అది మొత్తం క్యాపిటల్ జోన్ అనమాట. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదండి. వాటిల్లో మనం లేఅవుట్ వేసాము. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ఈ ఏరియా అంతా కూడా రివర్ బెల్ట్ కింద వస్తుందండి. ఈ 3-4 కిలోమీటర్లు అంతా రివర్ బెల్ట్ కింద వస్తుంది. అటు పైన ఎత్తు వైపు వాటర్ కాకుండా ఇక్కడ వాటర్ రిసోర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకనే మనకి ఇప్పుడు రాజధానికి కావాల్సిన వాటర్ మొత్తం కూడా ఈ రిజర్వేర్ కట్టి ఇక్కడ నుంచి మనం సప్లై చేయడానికి మనం ప్లాన్ చేశారు. అందుకని ఇక్కడ మనకి రిజర్వేర్ కట్టిస్తున్నారు. అదేవిధంగా 3 కిలోమీటర్లకు బ్యారేజ్ కూడా కట్టిస్తున్నారండి. ఇది మనకు అతి సమీపంలో ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా మనకి రెసిడెన్షియల్ జోన్ కాబట్టి మనకి ఇప్పుడు కృష్ణా రివర్ మీద ఆనుకొని 3 కిలోమీటర్లు వేస్తున్నారు. అదేవిధంగా మనకి కృష్ణాని ఆనుకొని ఒక 3-4 కిలోమీటర్ల వరకు కంప్లీట్గా మన టూరిజం డెవలప్ చేస్తున్నారండి. అంటే హోటల్స్ కానీ, రిసార్ట్స్, టూరిజం, బోటింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు కృష్ణా బ్యారేజ్ దగ్గర నుంచి బోటింగ్ స్టార్ట్ అయ్యి ఈ బ్యారేజ్ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి రిటర్న్ వెళ్తారనమాట. ఆ విధంగా ప్లాన్ చేసి ఉన్నారనమాట. పైగా చాలా దగ్గర స్పీడ్ యాక్సెసిబిలిటీకి చాలా దగ్గర కాబట్టి ఫ్యూచర్లో ఖచ్చితంగా మన సైట్లో ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక 50,000 నుంచి 60,000 ఖచ్చితంగా పొందుతారండి.